హలో ఎవ్రీవన్. ఇప్పుడైతే నేను మా చెల్లి కలిసి కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం. మాకైతే నాగార్జున కాలనీలో థర్స్డే మార్కెట్ అయితే ఉంటుంది. సో చెల్లి అయితే ఇంకా బైక్ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా లేట్ ఎందుకు వెళ్ళిపోవడమే. సో తినైతే మా ఓన్ సిస్టర్. తను డ్రైవింగ్ అంటే నాకు స్టార్టింగ్లో భయమే అయ్యేది. సో తను ఎవరి సపోర్ట్ లేకుండా అయితే తనైతే బండి అయితే నేర్చుకుంది. ఈ ఈ విషయంలో అయితే చాలా కొంతమందికి అయితే నేర్పిస్తేనే నేర్చుకుంటారు. సో మేమైతే ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసినాం. బండి అయితే సైడ్కి పార్క్ చేసి ఇంకా చెల్లి అయితే ఇంకా దొండకాయలు తీసుకుంటుంది. ఇది హాఫ్ కేజీ వచ్చేసి 20 రూపీస్ అనుకుంటా. చాలా అంటే చాలా తక్కువకు ఉంటాయి మాకైతే ఇటైతే దగ్గర. ఇంకా తెలిసిన పిండి కదా, ఇవైతే కొన్ని కూరగాయలు అయితే మాకైతే ఫ్రీగా అయితే ఇచ్చింది. నాకైతే చాలా ఇష్టం, అలిసందలు అంటారు దాన్ని. ఇంకా వంకాయలు అయితే తీసుకుంటుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎంచి ఎంచి తీస్తుంది. అవి ఎంచి ఎంచి తీయలేదనుకో మా అమ్మకి ఇంటికి వచ్చాక చీపిరి తీస్తుంది. అదొక్క భయము. ఇంకా టమాటాలు వచ్చేసి కేజీ 20 రూపీస్, 2 కేజెస్ 50 రూపీస్. చాలా మంచిగా ఉంది కదా. ఇంకా చామగడ్డ వచ్చి ఇంకొక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాం. చూసారు కదా జనాలు అయితే ఎంత మంచిగా అసలు అసలు ఏదో జాతరకు వచ్చినట్టే ఉంటుంది. చాలా అంటే చాలా జనాలు అయితే ఉన్నారు. నన్నైతే వింతగా చూస్తున్నారు, ఏంటి వీడియో తీస్తుందని. నాకేం లేదు, సిగ్గులేక నేను కూడా వీడియో తీసిన. నాకు కూడా చాలా భయంతో వీడియో తీసిన. ఫస్ట్ టైం కదా, నాకు కూడా కొంచెం భయం అయితే ఉంది. చూడండి ఇంకా ఎంత మంచిగా అసలు మార్కెట్ ఉందో. జనాలు అయితే అసలు అమ్మ జాతరలకే ఉంటారు. వీక్లీ కదా, సో ఎక్కడ లేని మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు మొత్తం మార్కెట్లోనే కనిపిస్తారు. చూడండి ఇవేంటి డ్రాగన్ ఫ్రూట్, 50 రూపీస్కి 2 డ్రాగన్ ఫ్రూట్స్. ఎంత మంచిగా ఉన్నది. ఆనియన్స్, ఇంకా ఆనియన్స్ అయితే ఒక 50 రూపీస్ అయితే తీసుకున్నాం మేము. ఈ లడ్డుగాడి దగ్గర తీసుకుంటాం మేము ఎప్పుడు. వీడైతే కొంచెం మంచిగా ఇస్తాడు మాకు. చూడండి ఇంకా ఎట్లా ఉందో మొత్తం మార్కెట్ మొత్తం. ఇంకైతే 50 రూపీస్ ఇచ్చేసి ఇంక వచ్చేసినాం. ఇంకా సాంబార్లోకి అయితే ఒక 20 రూపీస్ అయితే ఇక ములక్కాడ అయితే తీసుకోమంది మమ్మీ అయితే. చాలా మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది కదా. ఇంకా దానిమ్మ వచ్చి 10 రూపీస్కి 3. అంటే చిన్నగా ఉన్న చాలా స్వీట్ ఉంది. టేస్ట్ చూసే తీసుకోమంటారు. మేము వచ్చి ఇంకా ఒక 30 రూపీస్ అయితే తీసుకున్నాం. చూడండి ఎంత మంచిగా అయితే మా సిస్టర్ అయితే ఎంచి 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 తీసుకుంటుంది. అంటే మా పాప కోసం తీసుకుంటుంది తనైతే. మా పాప అయితే దానిమ్మ అయితే చాలా ఇష్టంగా తింటుంది. ఎన్ని ఫ్రూట్ చాలా ఇష్టంగా తింటుంది మా పాప అయితే. ఇంకా ఆయనైతే ఎన్ని తీసామని అయితే చూస్తూ ఉన్నాడు. చూడండి ఇంకా అయ్యిందా లేదా మార్కెట్ అనో గొడవ పెడుతుంది నాకైతే. ఇంకా అయితే మేము కొన్నినే తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ మాకు ట్యూస్డే మార్కెట్ ఉంటుంది. సో అక్కడ తీసుకుందాంలే అని ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే అవుతున్నాం సిస్టర్ నేను. నాకన్నా ముందే పోతుంది ఇంక తనైతే. బ్యాంగిల్స్ అయితే ఇంకా బేరాలు ఆడి ఇంకా వద్దని చెప్పి వెనక్కి వచ్చింది. వీడైతే ఇంకా తెలిసిన నా తమ్ముడు. సో వీడు చూడండి స్వీట్ కొని అంటే తీసుకో అక్క అంటున్నాడు, కానీ వీడియో ఎందుకు తీస్తున్నావు అక్క అంటున్నాడు. సో నేను ఇట్లా అన్నా, నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను అంటే, అయ్యో నన్ను ఎందుకు పెడుతున్నావు నువ్వు, వీడియో తీయమాక అని ఇంకా స్వీట్ కొని ఇచ్చాడు. సో ఇంకా తమ్ముడు బర్త్డే ఉంది. ఇంకా అందుకే మేమైతే కేక్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా మా సిస్టర్ అయితే అడుగుతుంది ఏ కేక్ తీసుకుందాం, పైనాపిల్ తీసుకుందామా, చాక్లెట్ తీసుకుందాం అంటే అన్నది, కానీ తన ఇష్టం వచ్చిందే తీసుకుంది. నేనేం లేదు, ఇంకా నేను వీడియో తీసుకుంటున్నా కదా. సో లాస్ట్కి అయితే పైనాపిల్ కేక్ అయితే తీసుకుంది. స్టార్టింగ్ కేక్ 249 నుంచి ఇంకా స్టార్ట్. కేక్ అయితే ఫ్లేవర్ అయితే చాలా మంచిగా ఉంది. ఇంకా ప్రతిదీ ఇంకా చెల్లి చేత అయితే మోయిస్తున్నా, చూపిస్తుంది ఇంకా వాళ్ళ హస్బెండ్కి ఇంక ఇట్లా మోస్తున్నాను. తనైతే ఇంకా అక్క పక్క నుంచి అయితే వస్తున్నాడు. తినైతే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్. ఓకే బాయ్.